ఈ వీడియో చూసే ముందు మిగతా 10 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేము చెప్పినట్టు వినండి చాలు అని చెప్పింది నాగకన్య అపరాజిత. వంశీ కోపంతో ఎంత చెప్పినా అర్థం కాదా, నాకు మీ సహాయం అవసరం లేదని చెప్పాను కదా అని గట్టిగా చెప్పాడు. వీరా, ఈ మేఘాక్షి అత్యంత ప్రమాదకరమైనది. తన నుండి కాపాడుకోలేవు, నీ మిత్రులను కూడా కాపాడుకోలేవు. యక్షకోటకు చేరే వరకైనా నేను ఉంటాను అని చెప్పింది నాగకన్య అపరాజిత. వంశీ కోపంతో, సరే నేను ఎంత చెప్పినా వినవు కదా, సరే నాతో పాటే ఉండు అని గట్టిగా చెప్పాడు వంశీ. వీరా వెంటనే లేచి, సిద్ధం కండి, లేవండి, అవండి, మీరంతా సిద్ధం కండి, అయ్యేసరికి మీరు బయలుదేరే సమయం కావస్తుంది అని చెప్పింది నాగకన్య అపరాజిత. అప్పుడే వంశీ లేచి అందర్నీ లేపాడు. అందరూ లేచి తమ తమ సామాన్లు సర్దుకొని సిద్ధమయ్యారు. అతడు వంశీ తన గదిలో నుండి బయటకు వచ్చాడు. తను బయటకి రాగానే తన ఎదురుగా మేఘాక్షి నిలబడి ఉన్నది. మేఘాక్షిని చూడంగానే, వంశీ మేమంతా సిద్ధమయ్యాము, వెళ్ళడానికి మీరు సిద్ధమేనా అని అడిగాడు. అప్పుడు మేఘాక్షి చిరునవ్వుతో, మేము ఎప్పుడో సిద్ధం, మీరు మీ అందరిదే ఆలస్యం అని సమాధానమిచ్చింది మేఘాక్షి. అప్పుడు వంశీ ఇలా అడిగాడు, మా దగ్గర ఉన్న సామాన్ను మేము సర్దుకున్నాము, ఇంకా ఏమైనా కావాలా, మాకు తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను అని అన్నాడు వంశీ. అప్పుడు మేఘాక్షి, మిగతా సామాన్లు ఏం కావాలో అన్నీ మేము సర్ది పెట్టాము, మీరు చింతించాల్సిన అవసరం లేదు, అన్నీ మేము సర్ది పెట్టాము, మీరు మాతో పాటు వస్తే చాలు అని చెప్పింది మేఘాక్షి. సరే మేమందరం సిద్ధమయ్యాము అని అన్నాడు వంశీ. ఎప్పుడు బయలుదేరాలి అని అడిగాడు. ఇంకా బయలుదేరడానికి సమయం సందర్భం కాలేదు, ఇంకా కొంచెం సమయం ఉన్నది, అప్పటి వరకు మీరు భోజనాలు కానివ్వండి, ఎందుకంటే చాలా దూరం నడవాలి. మీరు రాత్రి భోజనం కానిస్తే అందరం బయలుదేరుదాము అని చెప్పింది మేఘాక్షి. వంశీ సరే అన్నాడు. అయితే మీ మిత్రులందరినీ పిలవండి భోజనానికి అని చెప్పింది మేఘాక్షి. వంశీ ఇప్పుడే పిలుస్తాను అని చెప్పి మరలా గదిలోకి వెళ్ళి అందరితో మేఘాక్షి చెప్పిందంతా వివరించాడు. అందరూ పదండి అని భోజనానికి చేయడానికి వచ్చారు. అందరూ వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. ఆ వృద్ధురాలు అందరికీ భోజనాలు వడ్డించింది. అందరూ భోజనాలు కానిచ్చారు. ఆ తర్వాత అందరూ తమ తమ బ్యాగులను పెట్టుకొని యక్షకోటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వంశీ ఆ వృద్ధురాలితో ఇలా అన్నాడు, అవ్వా, మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు, మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేము, ఎందుకంటే మా నాన్నగారికి చేరే దారి వరకు మీరు మాకు చూపిస్తున్నారు, జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను. నాతో ఏదైనా తప్పు జరిగి ఉంటే, ఏదైనా పొరపాటుగా ఉంటే చెప్పి ఉంటే నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని 2 చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాడు వంశీ. వెంటనే ఆ వృద్ధురాలు వంశీ 2 చేతులు పట్టుకొని, అంత మాట అనకు అయ్యా, మీ వల్ల ఎలాంటి ఇబ్బంది మాకు జరగలేదు, ఇంకా చెప్పాలంటే మాకు మీ వల్ల లాభమే జరుగుతుంది అని చెబుతూ వంశీ చేతిలో మెల్లంగా ఏదో పెట్టింది. వంశీ ఏంది అని చూడబోయాడు. కన్నులతో సైగ చేసింది. ఇప్పుడే చూడొద్దు అని మెల్లగా వంశీ చేతిని గట్టిగా పట్టుకొని అలాగే ఉన్నాడు. వంశీని వాటేసుకుపోయినట్టు వాటేసుకొని మెల్లగా చెవిలో ఒక చిన్న మాట చెప్పింది ఆ వృద్ధురాలు. అయ్యా, నేను నీ చేతిలో ఒక సురక్షిత మంత్రాన్ని పెట్టాను, ఆ మంత్రాన్ని నీవు నీ మిత్రులు అందరూ జపిస్తూ ఉండండి. మరో మాట, నా మనవరాలు మేఘాక్షి ఆ యక్షకోటలోకి వెళ్ళాలనే తపనలో ఉంది, తనతో ఏ తప్పు జరగకూడదని మీకు ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. తను కొంచెం ఆవేశంలో ఉన్నది, కొంచెం క్రోధంలో ఉన్నది.
దానివల్ల మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని మేము మీకు ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. నీవు నీ మిత్రులు అందరూ తప్పకుండా జపించండి, పాటించండి. జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. నీవు దీనికోసం వచ్చావు, ఆ ఆశ అనేది నెరవేరాలని కోరుకుంటున్నాను అని చెప్పి జాగ్రత్త అని పక్కకు జరిగింది. అందరూ కలిసి ఆ వృద్ధురాలు ఇంటి నుండి యక్షకోటకు బయలుదేరారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అందరూ అప్పుడు మేఘాక్షి ఇలా చెప్పింది, చూడండి, మీరు అంతా కలిసి ఉండాలి. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండకుండా ఎక్కడికి వెళ్ళకండి. యక్షకోటకు వెళ్ళే దారిలో ఆ యక్షిని అడుగడుగునా ప్రమాదాలను సృష్టించి పెట్టింది. ఆ ప్రమాదాలను దాటుకుంటూ వెళ్ళాలంటే అందరము కొంచెం దూరం వరకు కలిసి వెళ్ళాలి అని చెప్పింది మేఘాక్షి. వంశీ అడిగాడు, కొంచెం దూరం వరకు అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకో, నా స్నేహితులకు మాత్రం నేను ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము అని అన్నాడు వంశీ. అప్పుడు మేఘాక్షి, చెడు మనము ప్రాణాలతో ఉండాలంటే ఎదుటి వారిని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. ఆ యక్షకోటలో ఉన్న యక్షిని ఎంత అందగత్తో అంతంత ప్రమాదకరమైన అందం. వంశీ మాటలు విన్న మేఘాక్షి, చూడు, కొన్ని ప్రమాదాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం అటు ఇటుగా నడవవలసి వస్తుంది. అందుకే అలా చెప్పాను అని తన మాటను తాను సర్దుకుంది మేఘాక్షి. అలా వెళ్తున్న వీళ్ళందరికీ గురక శబ్దం వినబడింది. అలా మెల్లమెల్లగా ఆ శబ్దం పెద్దగా వినబడింది. అందరూ ఒకసారి తన చెవుల్ని 2 చేతులతో మూసుకున్నారు. ఏమిటా శబ్దం? ఇంతలో ఎవరో గురక చేస్తున్నారు అని అడిగాడు అంజీ. అప్పుడు మేఘాక్షి ఇలా వివరించింది, మనం యక్షకోటకు వెళ్తున్నాము. అందరం ఎంత మౌనంగా, ఎంత మెల్లగా ఇక్కడి నుండి నడిచి వెళ్ళగలిగితే అంత మంచిది. మన మాటలు, మన శబ్దాలు, మన అడుగుల సవ్వడి ఏదైనా పసిగట్టే పక్షులు ఉన్నారు ఇక్కడ. వెంటనే వెళ్ళి యక్షినికి చెప్పేస్తాయి, అంటే సమాచారం అందిస్తాయి అన్నమాట. ఇక్కడ అడుగడుగు గూఢచారులు ఉంటారు. వాళ్ళ నుండి తప్పించుకొని వెళ్ళాలంటే ముందు ఈ వినబడుతున్న గురక శబ్దం ఎవరిది అంటే ఈ యక్షకోట కాపలాదారులది. వాళ్ళు ఇప్పుడు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళ గురక విని మనం అనుకోవాలి, కానీ వాళ్ళు నిద్రపోరు. ప్రతి నిమిషం ఇక్కడ కాపలా కాస్తూ ఉంటారు. ఈ గురక శబ్దానికి మనం విసిగిపోయి కోపంగా ఎవరు అని అడిగారు అనుకుందాం, అంతే, అకస్మాత్తుగా వాళ్ళు మన మీద దాడి చేస్తారు. అంటే ఇక్కడే మన పని అయిపోతుందన్నమాట. అందుకే చెబుతున్నాను, ఎవరు ఈ గురక శబ్దం విసిగిపోకుండా కొంచెం భరిస్తూ చెవులు మూసుకొని ముందుకు నడవండి అని చెప్పింది మేఘాక్షి. అప్పుడు అంజీ ఇలా అన్నాడు, నిద్రపోకుండా గురక శబ్దం చేయడం వింతగానే ఉంది. వీళ్ళ నాటకాలు భలేగా ఉన్నాయి కదా. ఎదుటివారిని మోసం చేయడం అంటే ఇలానే కావచ్చు. ఇక్కడ ఎలాగో వచ్చాము, వచ్చినందుకు ఇక్కడ కొన్ని నేర్చుకోవాలని నవ్వుతూ చెప్పాడు అంజీ. అందరూ మౌనంగా ఉండమని చెప్పానా అని అన్నది మేఘాక్షి. అరే అంజీ, కొంచెం మౌనంగా ఉండరా అని అన్నాడు వంశీ. అంతలో పౌర్ణమి అందరూ ఆగండి అని చెప్పింది. అందరూ హడలిపోయి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఆగిపోయారు. ఎదురుగా చూడండి అని చెప్పింది పౌర్ణమి. అందరూ తిరిగి ఎదురుగా చూశారు. అక్కడి దృశ్యం వీళ్ళని హడలి కొట్టింది. ఎదురుగా భారీ శరీరాలతో ఓ 11 అడుగుల ఎత్తు రాక్షస జాతికి చెందిన మనుషులు పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. వారి ఖడ్గంతో ఒకే ఒక్క దెబ్బకు ఏ మనిషి అయినా చిత్తు చిత్తు అవ్వాల్సిందే. అందరూ భయంతో ఆగిపోయారు. ఎదురుగా దృశ్యాన్ని చూసి ఏం చేద్దామని అటు ఇటు చూస్తున్నారు. వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని అడిగాడు వంశీ. అప్పుడు ఆ మేఘాక్షి, ఇక్కడ నుండి వెళ్ళాలంటే మరో దారి లేదు. వీళ్ళ ఎదురుగా నుండి వెళ్ళాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ నిలబడింది మేఘాక్షి. అప్పుడు పౌర్ణమి ఇలా అడిగింది,
మీకు యక్షకోటలో వెళ్ళడం తెలుసు, మళ్ళీ తిరిగి రావడం తెలుసు అని అన్నారు కదా, మరి ఇక్కడే ఆగిపోయారు ఏంటి? ఇంకా 4 అడుగులు కూడా వేయలేదు. ఇలా అయితే ఎలా అని అడిగింది పౌర్ణమి. పౌర్ణమి మాటలకు మేఘాక్షి పౌర్ణమికి అదోలా చూస్తూ ఇలా చెప్పింది, ఇక్కడ తొందరపడవద్దు, పనికిరాదు, నిదానమే ప్రధానం అని చెప్పింది మేఘాక్షి. పౌర్ణమి మేఘాక్షి ఇద్దరి మాటలు విని వంశీ ఇలా అన్నాడు, మీ ఇద్దరి వాదనలు ఇక్కడ అవసరమా అని అడిగాడు. ముందు ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించాలి. ఇలా ఒకరి మీద ఒకరు మాటల బాణం వేసుకుంటే ఎలా అని అన్నాడు వంశీ. అప్పుడు మేఘాక్షి, మీరేమి కంగారు పడకండి, ఎలా వెళ్ళాలో నేను ఆలోచిస్తున్నాను, నేను చెప్పినట్టు వినండి. వీళ్లకు కంటి చూపు చాలా చాలా తక్కువ, దూరంగా ఉన్నాయి కనిపిస్తాయి, దగ్గరగా వచ్చింది కనిపించదు, కానీ వినికిడి శక్తి చాలా ఉంటుంది. అందుకే అందరూ నా వెనకనే రండి అని చెప్పింది మేఘాక్షి. అందరూ అడుగులో అడుగులు వేస్తూ మేఘాక్షి వెనకాలే వెళ్తున్నారు. అలా మెల్లమెల్లగా వీరికి ఆ ఇద్దరు రాక్షసులు అటూ ఇటూ తిరుగుతూ తన చేతికి అందింది తీసుకొని నోట్లో వేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఒక రాక్షసుడు తన చేతితో భూమి మీద ఏదో వెతుకుతున్నాడు. అప్పుడు శీను తన చేతికి చిక్కాడు. వెంటనే ఏదో పురుగనుకొని తీసుకొని నోట్లో వేసుకోబోయాడు. అది చూసిన అంజి వెంటనే వంశీతో ఇలా చెప్పాడు, అరే వంశీ, ఈరోజు మనం శీను ఆ రాక్షసుడి ఆహారం అవ్వబోతున్నారా, ఎలా 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 రక్షిస్తావో తెలియదు, ఒక్కసారి ఇటు చూడరా అని చెప్పాడు అంజి. వెంటనే అంజి చెప్పిన మాటలు వింటూ వెనక్కి తిరిగి చూసి ఏం చెయ్యాలో తెలక తన బ్యాగులో ఉన్న కత్తిని తీసి వెంటనే ఆ రాక్షసుడి కాలు చిటికెన వేలు మీద గట్టిగా గుచ్చాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన వేలికి తగిలిన కత్తి వల్ల తనకు వచ్చిన నొప్పితో వెంటనే శీనుని వదిలేశాడు. అప్పుడు వంశీ, అంజి, మున్నా ముగ్గురు పైనుండి పడుతున్న శీనుని గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు శీను భయంతో నోట మాట రాక గజగజ వణుకుతూ ఉన్నాడు. వంశీ శీను గట్టిగా వాటేసుకుని, నీకేం కాలేదు, భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెట్టి నిన్ను రక్షించుకుంటామని చెప్పి ఆ కొంచెం సేపు శీను ఎక్కడికి కోల్పోతానన్న భయంతో వాటేసుకున్నాడు. అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న మేఘాక్షి వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయింది. ఆ రాక్షసుడు తన కాలివేళ్లను చూసుకొని బాధపడుతున్న సమయాన అక్కడే ఉన్న మరో రాక్షసుడు ఆ కాళ్ళు పట్టుకొని బాధపడుతున్న రాక్షసుడు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మేఘాక్షి, ఇదే సరైన సమయం, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదాం, ఈ ద్వారం దాటితే మరొక ద్వారం ఉంటుంది, రండి అని అందరినీ తీసుకొని పరుగు పరుగున ఆ రాక్షసుల కాపులా ఉన్న ద్వారాన్ని దాటారు. అప్పుడు పౌర్ణమిలా చెప్పింది, అమ్మయ్యా, ఒక్క ద్వారాన్ని అయితే దాటేశాము. పౌర్ణమి నోట ఆ మాట వినగానే మేఘాక్షి ఆశ్చర్యంతో పౌర్ణమిని చూసింది. అలా చూస్తూ వంశీతో ఇలా చెప్పింది, అమ్మయ్య, ఒక్క ద్వారం దాటినాము అని తను ఎలా చెప్పింది? ఇంకా ద్వారాలు ఎన్నో ఉన్నాయి, తనకెలా తెలుసు? ఇంతకు తను ఎవరు అని అడిగింది. వంశీ మేఘాక్షి మాటలకు ఏం చెప్తున్నావు? నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ ద్వారాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? చెబితే మీరే చెప్పి ఉండాలి, అందుకే తను చెప్పడం జరిగింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు, ఎందుకు మీరు అంతగానో ఆశ్చర్యపోతున్నారు అని అడిగాను వంశీ. అప్పుడు మేఘాక్షి, చూడు, ఇక్కడ ద్వారాలు ఉన్నాయని మా యక్షిమూర్ఖులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. అలాంటిది తనకు ఎలా తెలిసింది? మీతో పాటు ఉన్నది కదా. అలాంటిది తను ఒక ద్వారం దాటామని అన్నది. యక్షకోటకు వెళ్ళే దారిలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు, మరి తను ఎలా చెప్పగలిగింది అని అడిగింది మేఘాక్షి. అప్పుడు వంశీ ఇలా అన్నాడు, నాతో పాటు వచ్చిన నా స్నేహితులలో పౌర్ణమి కూడా నా స్నేహితురాలు. మధ్యలో లేనిపోని మాటలు చెప్పి మా మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నావని అర్థమవుతుంది.
మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పౌర్ణమి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నమ్మించలేవు అని అన్నాడు వంశీ. వంశీ మాటలు విన్న మేఘాక్షి ఇలా సమాధానమిచ్చింది. చూడు, మీ మధ్య గొడవలు పెట్టవలసిన అవసరం నాకు లేదు. నేను ఏది కల్పించి చెప్పడం లేదు. ఇక్కడ ఈ యక్షకోటకు వెళ్ళే దారిలో ఏమున్నాయి ఏమి లేవు అని యక్షిణులకు తప్ప వేరే ఎవరికీ తెలియదు. అలాంటిది ఒక ద్వారము దాటాము అని చెప్పింది. అందుకే నాకు అనుమానం వచ్చింది అని చెప్పాను నీ ముందు. అంతేగాని మీ మధ్య గొడవలు పెడితే నాకేమి దొరుకుతుంది? మీ అందరితో పాటు నేను వచ్చాను. మిమ్మల్నందరినీ యక్షకోటకు తీసుకొని వెళ్తాను అని మాట ఇచ్చాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. కానీ ఒక్క మాట, యక్షకోటకు వెళ్ళే దారిలో ప్రతి అడుగు ప్రమాదమే. అందుకే మళ్ళీ చెబుతున్నాను, నేను చెప్పినట్టు వినండి దయచేసి. నా మాటను జవదాటవద్దు. నేను ఏది చెప్పినా మీ మంచి కోరే చెబుతాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. కానీ ఈ ద్వారం దాటాము, ముందు ఇంకా ఇంకా ప్రమాదకరమైన దారులు ఉన్నాయి. ఆ దారులు దాటుకుంటూ ముందుకు వెళుతున్న కొద్దీ యక్షినికి మనం వస్తున్న సంగతి తెలిసిపోతుంది. తనకు తెలియకుండా యక్షకోటలోకి వెళ్ళలేము. తనకు తెలియకుండా వెళ్ళగలను అని అనుకోవద్దు. మనము వెళ్తున్నాము, కొంచెం దూరం ఆగి అలాగే వెళ్ళగలమా? కానీ ఎక్కడో ఒక చోట మనం వస్తున్న సంగతి తను పసిగట్టేస్తుంది. తనకు తెలియకుండా తన యక్షకోటలోకి వెళ్ళడం అసాధ్యం. అంతలా తన గూఢచారులను తన యక్షకోట చుట్టూ ఎందరో గూఢచారులను నిర్వహిస్తుంది. అందుకే చెబుతున్నాను, నాకు తెలిసిన దారిని నేను తీసుకొని వెళ్తాను. కానీ కొంచెం దూరం వెళ్ళాక, అందరం కలిసి వెళ్ళినాక కొందరు అటు ఇటు వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు నీవు ఏ గొడవ పెట్టకూడదు. ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. అందరం ఒకేసారి వెళ్ళలేము కొన్ని చోట్ల. అందుకే నీకు వివరిస్తున్నాను. నీవు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని వివరించి చెప్పింది మేఘాక్షి. వంశీ మేఘాక్షి మాటలు విన్నాక అదోలా చిలిపిగా చిరునవ్వు విసిరాడు. వంశీ చిరునవ్వు అర్థం కాక, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేక మేఘాక్షి ఆలోచనలో పడింది. మేఘాక్షి ఆలోచనలో పడడం గమనించిన వంశీ తనలో తాను నవ్వుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. పౌర్ణమి వంశీ తనలో తాను నవ్వుకుంటూ పోవడం చూసి, వంశీ ఏమిటి నీ నవ్వుకు అర్థం అని అడిగింది. వంశీ ఇలా అన్నాడు, ప్రతి నవ్వుకి ఒక అర్థం ఉంటుంది. ఈ నవ్వుకి ఉన్న అర్థం ముందు ముందు అర్థమవుతుంది. తొందరెందుకు అని మరలా నవ్వాడు వంశీ. పౌర్ణమి పెదవిపై చిరునవ్వును కనులతో చూపించింది. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ యక్షకోటలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న వీళ్లకు ఎదురుగా వస్తున్న ఒక చిన్న పిల్ల కనిపించింది. అంజి ఆ చిన్న పిల్లను చూసి ఎంతో ముచ్చటపడి దాని దగ్గరకు వెళ్ళి, అబ్బా ఎంత క్యూట్గా ఉందో అని ఆ పిల్లను 2 చేతుల్లోకి తీసుకున్నాడు అంజి. తన తల మీద చేతితో సవరిస్తూ, ఒరే వంశీ, ఈ పిల్ల చూడురా ఎంత ముద్దుగా ఉంది అని ఆ పిల్లను ముద్దులాడుతున్నాడు అంజి. వంశీ, అరే అంజి ఎందుకు వచ్చిందిరా, ఆ పిల్లని కిందకు వదిలేయి అని గట్టిగా చెప్పాడు. అంజి ఇలా చెప్పాడు, ఈ పిల్లతో నాతోనే ఉంటుంది, దీన్ని నేను పెంచుకుంటున్నాను, వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు అంజి. వంశీ కోపంతో, ఏది చెప్పినా వినవా? మేము చెప్పేది విను అని డిసైడ్ అయి ఉన్నావా? సరే, ఆ పిల్లని నీ దగ్గరే ఉంచుకో అని గట్టిగా కోపంతో చెప్పాడు వంశీ. వంశీతో పాటు వస్తున్న నాగకన్య అపరాజిత వంశీతో ఇలా చెప్పింది, చూడు వీరా, ఆ పిల్లని వదిలేయమని చెప్పు. తనను మనతో పాటు తీసుకువెళ్ళలేము. ఈ చిన్న పిల్ల మనకు ప్రమాదం మారవచ్చు అని చెప్పింది నాగకన్య అపరాజిత. వంశీ మరలా అంజితో చెప్పాడు, ఆ పిల్లని వదిలేయరా. అంజి, నేను వదలను. చిన్నపిల్లల పాపం ఇలా బయటకు దొరికింది. నేనేమైనా ఎవరి దగ్గర నుండి దొంగతనం తీసుకురాలేదు కదా.
అని చెప్పాడు అంజీ. వంశీ ఆ పిల్ల వలన ఏదైనా ప్రమాదం జరిగితే అని చెప్పాడు. అప్పుడు అంజీ గట్టిగా నవ్వాడు. వంశీ, నీకు పిచ్చి పట్టిందా? ఇది చిన్న పిల్లరా, ఇంత చిన్న పిల్లతో మనకు ప్రమాదం ఏంటి అని అన్నాడు అంజీ. వంశీ, నీ ఇష్టంరా, నేను చెప్పలేను అని అనేశాడు. అలా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అంజీ చేతిలో ఉన్న చిన్న పిల్లను చూసుకుంటూ మురిసిపోతూ వెళ్తున్నాడు అంజీ. అంజీకి శబ్దం వినిపించింది. అటూ ఇటూ చూశాడు. అంజీని గమనిస్తున్న వంశీ, ఏమైందిరా, ఏం చూస్తున్నావని అడిగాడు. అప్పుడు అంజీ ఇలా అన్నాడు, ఎవరో నన్ను పిలుస్తున్నట్టు నిలబడింది అని అన్నాడు. ఎవరు నిన్ను పిలవలేదు, మేమే ఉన్నాము ఇక్కడ అన్నాడు. వంశీ మరలా అంజీని పిలిచినట్టు వినపడింది. ఈసారి, అరే అంజీ, నాకు ఆకలి అవుతుందిరా అన్న మాటలు వినబడ్డాయి. భయపడిపోయి కంగారుగా అటూ ఇటూ చూశాడు అంజీ. ఎవరూ కనిపించలేదు. మరలా అంజీ, ఆకలిగా అవుతుందిరా, ఎన్నిసార్లు చెప్పాలి అని మరలా వినిపించింది అంజీకి. ఈసారి అంజీ భయపడిపోయి వెంటనే వంశీ దగ్గరికి వెళ్ళి, అరే వంశీ, ఎవరో ఆకలైతుంది అని అంటున్నారా, నాకు చాలా భయం వేస్తుంది అని అన్నాడు అంజీ. అప్పుడు వంశీ ఇలా అన్నాడు, ఇక్కడ ఎవరూ లేరు, అందరూ మౌనంగా వెళ్తున్నారు, నీకొక్కడికే ఎలా వినిపిస్తున్నాయి ఆ మాటలు? అందరికీ అనిపించాలి కదా అని అన్నాడు వంశీ. అంజీ, అవును, అది నిజమే, నాకే వినిపిస్తున్నాయి, ఎందుకో తెలియదు అని అన్నాడు అంజీ. అరే అంజీగా, నాకు బాగా ఆకలి వేస్తుంది, తినడానికి ఏమీ ఇవ్వకపోతే నిన్నే తినేస్తా అని ఈసారి వినిపించిన మాటలకు అంజీకి, అరే వంశీ, ఇక్కడెవరో ఉన్నారా, ఆకలవుతుంది అంట, తినడానికి ఏది ఇవ్వకపోతే నన్నే తినేస్తా అని చెబుతుందిరా అని అన్నాడు అంజీ. వంశీ నవ్వుతూ, నిన్ను తింటే తన ఆకలి తీరదని చెప్పురా అని అన్నాడు వంశీ. అరే మజాక్ కాదురా, నిజంగా మాటలు వినిపిస్తున్నాయిరా అని అన్నాడు అంజీ. చూడు, ఏదైనా కనిపిస్తే చెప్పు, మాటలు వినిపిస్తున్నాయి, కనిపించడం లేదు కదా, ఎందుకు భయపడుతున్నావు అని అన్నాడు వంశీ. అంజీ భయపడుతూ అలా నడుస్తున్నాడు. అరే అంజీ, నాకు ఆకలి వేస్తుంది, అసలే నేను ఆకలిగా ఉండలేను, అలాంటిది 5 నిమిషాల నుంచి ఆకలితో అలమటిస్తున్నా, నీకు తెలుసా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా అంటున్నా. ఇప్పుడు నా ఆకలి తీరాలి అంటే నిన్ను తినక తప్పదు, నిన్ను తిన్నాక ఓ మాసము దాకా ఆకలి ఉండదు, హాయిగా ఉండగలను అని చెబుతున్న మాటలు వినబడి అంజీకి, అప్పుడు అంజీ మెల్లగా వంశీ దగ్గరకు వెళ్ళి, వంశీ ఏమిటోరా, ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు. అంజీ, వంశీ ఏం మాటలు వినబడుతున్నాయి, నాకైతే ఏం కనబడడం లేదు, అంతా నీ భ్రమ అని అన్నాడు వంశీ. కాదురా వంశీ, ఎవరో తెలియడం లేదు, మాటలు వినబడుతున్నాయి, నన్ను తిట్టిందిరా, నన్ను తింటదంటరా, నన్ను తిన్నాక 1 మాసం దాకా తనకు ఆకలి కాదంటరా అని అన్నాడు అంజీ. వంశీ పౌర్ణమి దగ్గరికి వెళ్ళి, పౌర్ణమి, ఇక్కడ ఎవరైనా కనిపించారా అని అడిగాడు. అప్పుడు పౌర్ణమి ఇలా అడిగింది, ఎవరి గురించి అడుగుతున్నావు, ఇక్కడ మనమే ఉన్నాం కదా అని చెప్పింది పౌర్ణమి. కాదు, అప్పటి నుండి అంజీకి ఎవరో ఆకలి అంటున్నారంట, నిన్ను తింటాను, నిన్ను తింటే 1 మాసం దాకా నాకు ఆకలి కాదు అని అంటున్నాడంట, భయంతో వణుకుతున్నాడు చూడు అని అన్నాడు వంశీ. పౌర్ణమి అంజీని చూసింది. అవును కదా, అలా వణుకుతున్నాడేంటి అని వెంటనే అంజీ దగ్గరికి వచ్చింది. అంజీ, ఏమైంది అని అడిగింది. పౌర్ణమి, ఎవరో నన్ను తింటాను అని చెప్తున్నారు అని ఏడవడం మొదలుపెట్టాడు అంజీ. హే ఏడుపాపు, ఏంది చిన్నపిల్లలాగా అని గట్టిగా బెదిరించింది పౌర్ణమి. అవును మరి, నిన్నెవరైనా తింటాను అని చెప్పి ఉంటే కదా అప్పుడు నీకు తెలిసేది నా బాధ ఎలా ఉంటుందో అని అన్నాడు అంజీ ఏడుస్తూ. సరే, ఆ ఏడుపైతే ఆపు, నిన్ను ఎవరూ తినరు, ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి వినబడుతున్నాయి ఆ మాటలు అని అడిగింది పౌర్ణమి. ఏమో తెలియదు పౌర్ణమి, నాకెందుకు నిలబడుతున్నాయి, మీకు ఎవరికి వినబడడం లేదా అని అన్నాడు ఏడుస్తూ అంజీ. లేదు, మాకు ఎవరికి వినబడడం లేదు అని చెప్పింది పౌర్ణమి. అలా చెబుతూ అంజీ చేతుల్ని చూసింది. అంజీ చేతిలో ఉన్న చిన్న పిల్లను ఎత్తుకొని ఉన్నాడు. అది చూసిన పౌర్ణమి ఇలా చెప్పింది,
ముందు ఆ పిల్లను వదిలేస్తే మంచిది అని చెప్పింది. ఏంది పౌర్ణమి, నువ్వు కూడా వంశీలా మాట్లాడతావు? పాపం ఈ పిల్ల ఏం చేస్తుంది? తను ఒంటరిగా తిరుగుతుంది, తనకు తోడు లేక బాధపడుతుంది. అందుకేగా నా తోడుగా పెట్టుకున్నాను. మధ్యలో పిల్ల ఏం చేసింది అని అన్నాడు అంజి. సరే నీ ఇష్టం, నడు, మెల్లగా నడుచుకుంటూ వెళ్దామని చెప్పింది పౌర్ణమి. మరలా అంజికి మాటలు వినబడ్డాయి. ఏరా అంజి, నేను చెప్తున్న మాటలు నీకు అర్థం కావడం లేదా? నాకలా ఆకలవుతుందిరా అని అన్నాను. నీవు పట్టించుకోలేదు, నిన్నే తింటాను అని అన్నాను. అయినా నీకు భయపడడం లేదు. ఇప్పుడు నాకు ఓపిక నశించింది. నిన్నొక్కడినే తిందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తినేస్తాను అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ మాటలకు, ఆ నవ్వుకు భయపడిపోయి, అంజి చూడు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నీకు వినబడ్డాయి మాటలు అని అడిగాడు అంజి. పౌర్ణమి మాటలు విని వెంటనే అంజి చేతిలో ఉన్న పిల్లిని తీసుకొని దూరంగా విసిరేసింది. ఏ పిచ్చా నీకు పౌర్ణమి, చిన్న పిల్లిని అలా విసిరేస్తావా అని గట్టిగా అన్నాడు అంజి. మరలా అంజికి మాటలు వినిపించాయి. చచ్చాంరా, ఇంత గట్టిగా నన్ను విసిరేస్తావా? నా నడుము విరిగింది రోయ్, చాలా చాలా నొప్పిగా ఉంది. మిమ్మల్ని ఎవ్వరినీ వదలను అని గట్టిగా మాటలు వినబడ్డాయి అంజికి. పౌర్ణమి, పౌర్ణమి, ఇప్పటి వరకు వినబడ్డ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరు మాట్లాడుతున్నారు తెలుస్తుందా అని అన్నాడు అంజి. ఎవరో చెప్పు అంజి అని అడిగింది పౌర్ణమి. ఆ మాటలన్నీ ఆ పిల్లి మాట్లాడుతుంది అని అన్నాడు అంజి. పిల్లినా అన్నాడు వంశీ. పౌర్ణమి పిల్లినా అని పిల్లి వైపు చూసింది. కింద పడ్డ పిల్లిని అక్కడ లేదు. అటు ఇటు వెతికారు, ఎక్కడా పిల్లి కనిపించలేదు. సరే సరే, ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోదామని చెప్పింది పౌర్ణమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ కథ ఇంకా ఉంది.